కాదండి, మోసపోవడానికి నేను రెడీగా ఉన్నాను అని చెప్పి కూర్చుంటే నిన్ను మోసం చేయడానికి దునియాలో 1,00,000 మంది ఉంటారు, అవునా కదా? తర్వాత ఏడిస్తే ఏమొస్తుంది? పుణేలో ఒక అతను ఇట్లనే చేశాడు. కాంట్రాక్టర్ అట ఆ మనిషి. ఏం చేశాడు? ఫోన్ ఇట్లా స్క్రోల్ చేస్తూ ఉంటే ఒక యాడ్ వచ్చింది. అదేంటి చెప్తే నవ్వుతారు మీరు. ఒక అమ్మాయి ఉంది, ఆమెను ప్రెగ్నెంట్ చేయాలి, చేస్తే మీకు 25 లక్షలు ఆఫర్ అని చెప్పారు అన్నమాట. అది చూస్తే మనం నవ్వుతాం కదా, కానీ మనోడు నవ్వి అక్కడ ఆగలేదు, టెంప్ట్ అయ్యాడు. కిందున్న నెంబర్కి కాల్ చేశాడు. కాల్ చేసి నేను చేస్తాను అన్నాడు. వెంటనే అక్కడ వాళ్ళు ఎవరో లిఫ్ట్ చేసి, ఇది కంపెనీ, దీనికి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, దీనికి రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుంది, ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది, ఐడెంటిటీ కార్డు ఇస్తాం, దాని ఫీ ఉంటుంది, ఇట్లా రకరకాలు చెప్పి మనోడి దగ్గర నుంచి అప్పుడు 10,000, ఇప్పుడు 20,000, ఇప్పుడు 30,000 మెల్లగా గుంజి 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 అట్లా చేస్తూనే వచ్చాడు. చివరికి 11 లక్షలు పోతే కానీ తెలియలేదు, హెయిర్ మొత్తం పోయింది, గుండైపోయింది అని, అంటే మోసం జరిగింది అని. అంటే ఎప్పటికప్పుడు మనోడు ఆశతోనే ఉన్నాడు, వీళ్ళు పిలుస్తారు, అమ్మాయిని ప్రెగ్నెంట్ చేస్తాను, 25 lakhs పట్టుకొని వస్తాను అని చెప్పి. ఇప్పుడేమో పోలీస్ స్టేషన్లో కూర్చొని ఏడుస్తున్నాడు. ఏందండి ఇది, మరీ దారుణం. నేను ఎన్నో మోసాలు చూశాను, మరి ఇట్లాంటి మోసం మీరు కూడా చూసుంటారు. ఏమొస్తుందండి మరి? అమ్మాయిని ప్రెగ్నెంట్ చేయండి, 25 లక్షలు ఇస్తామని ఎవరైనా అంటారా? అది ఎవరైనా నమ్ముతారా? కానీ అన్నారు, నమ్మారు, మోసపోయారు. ఇట్లా చేస్తే ఇంకెవరు మాత్రం ఏం రక్షిస్తారండి? కాబట్టి మీకు చెప్పేది ఏంటంటే, జాగ్రత్తగా ఉండండి, రన్అవుట్ కాకండి, మరి ఇట్లాంటి విషయాలు అస్సలు నమ్మకండి ప్లీజ్.